అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'గలివర్స్ ట్రావెల్స్'. గలివర్ అనే వ్యక్తి చాలా యాత్రలు చేస్తాడనమాట. ప్రయాణాలు చేస్తాడు. అవి దరిదాపులుగా ఒక 4 ఉంటాయి మెయిన్‌వి. అందులో మొదటిది 'ఏ వోయేజ్ టు లిలీపుట్'. ఇది వచ్చేసి రకరకాల యూనివర్సిటీలో మోస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇట్లా అన్ని యూనివర్సిటీస్‌లో 'గలివర్స్ ట్రావెల్స్' అయితే మాత్రం ఉంది. గలివర్ యొక్క ప్రయాణాలు ఏవైతే చేశాడో అది. మొట్టమొదటిదొచ్చేసి 'ఏ వోయేజ్ టు లిలీపుట్'. లిలీపుట్ అనే దేశానికి ప్రయాణమవుతాడు. అంటే కావాలని గాదు, ప్రమాదవశాత్తు. సరే ఇది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చినా సరే ఈజీగా రాయగలిగే విధంగా ఎస్సే అండ్ సమ్మరీ అనేది నోట్స్ ప్లస్ సమ్మరీ అనేది ఈ వీడియోలో ఇవ్వబడుతుందనమాట. రాసిందెవరు అంటే జొనాథన్ స్విఫ్ట్. 1667 నుంచి 1745 మధ్య జీవించడం జరిగింది జొనాథన్ స్విఫ్ట్. వాజ్ ఫేమస్ ఆంగ్లో ఐరిష్ రైటర్. ఇతనేంటంటే ఆంగ్లేయుడు, ఐర్లాండ్‌లో జన్మించాడు. ఇతను ఏంటంటే మంచి రైటర్ అన్నమాట. హి ఈస్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ సటైరికల్ రైటింగ్స్ ఎస్పెషల్లీ ఇన్ 'గలివర్స్ ట్రావెల్స్' అండ్ 'మోడెస్ట్ ప్రపోజల్'. ఈయన 'మోడెస్ట్ ప్రపోజల్' ఆ తర్వాత 'గలివర్ ట్రావెల్స్' ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సుపరిచితుడు అనమాట. స్విఫ్ట్స్ రైటింగ్ స్టైల్ వాజ్ యూనిక్ అండ్ ఐరనిక్. చాలా యూనిక్‌గా ఉంటుంది. అలానే వ్యంగ్యాస్త్రాలతో కూడుంటుంది. ఈ లిలిపుట్ అనే దాన్ని జనరల్‌గా మనం చూసుకుంటే జనరల్ కథలాగా అనిపిస్తుంది. కానీ అన్ని విషయాలు తెలిసిన వాళ్ళకి మాత్రం చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. హి ఆఫెన్ యూజ్డ్ ఫేక్ నేమ్స్ టు పబ్లిష్ హిస్ వర్క్స్. తన రచనల్ని పబ్లిష్ చేసుకోవడానికి, ప్రచురించడానికి ఎప్పుడు కూడా మారు పేర్లతో ఇతను ప్రయత్నించేవాడు. తన పేరుతో ప్రయత్నించేవాడైతే మాత్రం కాదు. ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సాటరైస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాషలోనే ఇతను సెటైరికల్ అంటే వ్యంగ్యంగా రచనలు చేసేటటువంటి వ్యక్తుల్లో జొనాథన్ స్విఫ్ట్‌ని చాలా గొప్పవాడిగా భావిస్తారు. 'గలివర్స్ ట్రావెల్స్' ఈజ్ ఎ ఫేమస్ బుక్ రిటెన్ బై జొనాథన్ స్విఫ్ట్ ఇన్ 1726. 1726లో ఈ 'గలివర్ ట్రావెల్' అనేది రాయడం జరిగింది. ఇట్స్ ఎ హ్యూమరస్ స్టోరీ. నవ్వు తెప్పిస్తుంది. ద బుక్ ఫాలోస్ ద అడ్వెంచర్స్ ఆఫ్ లెముయల్ గలివర్ యాజ్ హీ ట్రావెల్స్ టు స్ట్రేంజ్ ల్యాండ్స్. ఇదేంటంటే గలివర్ యొక్క సాహస కృత్యాలన్నమాట. ఈ ఒక వింత వింత రాజ్యాలకి తను వెళ్ళడం అయితే జరుగుతుంది. హీ మీట్స్ అన్యూజువల్ పీపుల్. అసలు మన కళల్లో కూడా అనుకోనటువంటి వ్యక్తుల్ని ఇతను కలవడం అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ క్లాసిక్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఆంగ్ల సాహిత్యంలో ఈ 'గలివర్ ట్రావెల్స్'ని ఒక క్లాసిక్‌గా భావిస్తారనమాట. అంటే చాలా ఎక్కువ మంది దీన్ని ఎప్పుడు కూడా నిలిచిపోతుంది చరిత్రలో అని పరిగణిస్తారు ఈ 'గలివర్స్ ట్రావెల్స్'ని. అసలు ఏం జరుగుతుంది ఏందో చూద్దాం. లెముయల్ గలివర్, ద మెయిన్ క్యారెక్టర్, టెల్స్ అస్ అబౌట్ హిస్ లైఫ్ బిఫోర్ హిస్ అమేజింగ్ అడ్వెంచర్స్. మొట్టమొదట మనం చూసుకుంటే ఈ 'గలివర్స్ ట్రావెల్స్'లో ఏం జరుగుతుంది అంటే తన గురించి చెప్తాడు. గలివర్ చెప్తుంటాడు, నేను పలానా వ్యక్తిని అని ముందు ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అయితే తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇతను ఒక పడవ ఎక్కుతాడు. హీ గెట్స్ షిప్‌రెక్డ్ అండ్ ఎండ్స్ అప్ ఆన్ ఐలాండ్ కాల్డ్ లిలీపుట్. అయితే మార్గ మధ్యలో జరిగేటట్టు ఏంటంటే ఓడ బద్దలైపోతుంది. ఎవరికి వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి చెక్క ముక్కల్ని అట్లా ఏదో ఆశ్రయం పొంది మొత్తానికి ఎట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో దిక్కుకెళ్ళిపోతారు. అందులో లెముయల్ గలివర్ లిలీపుట్ అనేటటువంటి ద్వీపానికి వెళ్తాడు. వేర్ పీపుల్ ఆర్ సూపర్ స్మాల్. అక్కడ ఉండేటటువంటి జనాలు చాలా చిన్నగా ఉంటారు. ఎంత చిన్నగా అంటే లిలీపుట్స్ ఆర్ లెస్ దాన్ 6 ఇంచెస్ టాల్. 15 సెంటీమీటర్ల స్కేల్ ఉంటుంది కదా, చిన్న స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ అంత మాత్రమే ఉంటారు అక్కడ జనాలు. 6 ఇంచెస్ టాల్ అంటే 15 సెంటీమీటర్ల స్కేల్ ఉంటుంది కదా, అంత అనమాట మహా అయితే. 15 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది, చిన్న స్కేల్ అంటామే. ఆ స్కేల్ అంత మాత్రమే ఉంటారు అక్కడ జనాలన్నమాట. ఎట్ ఫస్ట్ ద టైనీ లిలిపుటియన్స్ ఆర్ నైస్ టు గలివర్.
గలివర్‌కి చాలా ఎళ్ళంగానే ఇతను కనపడంగానే కట్టేస్తారు. కట్టేసి ఏందంటే తీసుకెళ్తారనమాట వాడిని. చిన్న చిన్న ఎవరైతే లిల్లీపుట్స్ ఉన్నారో ఇన్ని పెద్ద ఆకారంలో ఉన్నట్టుంటది. ఈళ్ళెంత చిన్న స్కేల్ అంతుంటారు. వాడేమో చాలా పెద్దగా ఉంటాడు గదా! కాబట్టి 6 ఫీటు లేదా కనీసం 5'5" ఉంటాడు. కాబట్టి కట్టేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. బట్ అయితే చాలా సాధారణంగా ఉంటారు. కావాల్సిన తిండి పెడతారు. చాలా ఎక్కువ తినేస్తున్నప్పటికీ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. బట్ దే ఆర్ ఆల్సో స్కేర్డ్ ఆఫ్ హిమ్ బికాజ్ హి ఈజ్ సో బిగ్. కానీ ఇక్కడ లెమ్యూయల్ గలీవర్ చాలా పెద్దోడు. జాగ్రత్త గనక చూసుకోకపోతే వాడి కింద నలిగిపోతాయి. ఈ లిల్లీపుట్స్ అనేటటువంటి చిన్న జీవులన్నీ. యాక్చువల్‌గా మనుషులే వాళ్ళు కూడా. కాకపోతే ఏందంటే చిన్న సైజులో ఉంటారు. దే హ్యావ్ సమ్ సిల్లీ రూల్స్ అండ్ కస్టమ్స్. అక్కడ ఇతనున్నప్పుడు ఏందంటే చాలా సిల్లీ రూల్స్ గమనించాడు. వాళ్ళ సాంప్రదాయాలనేవి చాలా సిల్లీగుంటాయి. ఎంత సిల్లీగా అంటే కోడిగుడ్డుని పగలగొట్టాలంటే కోడిగుడ్డు ఎలా ఉంటుంది? ఒకవైపేమో ఇప్పుడు కోడిగుడ్డు ఉందనుకోండి. ఇట్లా ఉంటుంది. ఇటువైపేమో చిన్నదిగా ఉంటుంది. ఇటువైపు పెద్దదిగా ఉంటుంది. ఎటువైపు పగలగొట్టాలా? చిన్న సైజు వైపు పగలగొట్టాలా? పెద్ద దాని వైపు పగలగొట్టాలా? దానికి విభేదిస్తారనమాట. తలా ఒకళ్ళైపోతారు. దీన్ని ఇటువైపే పగలగొట్టాలని ఒకళ్ళు, లేదు పెద్దదాని వైపు పగలగొట్టాలని ఒకళ్ళు. ఇలా శాఖలుగా విడిపోతారోళ్ళు. దే ఆర్ లైక్ ఆర్గింగ్ ఓవర్ విచ్ హెడ్ ఆఫ్ యాన్ ఎగ్ టు క్రాక్. గుడ్డు పగలగొట్టేటప్పుడు చిన్న వైపు పగలగొట్టాలా? లేదా పెద్దదాని వైపు వెడల్పు ఎక్కువున్న దాని వైపు పగలగొట్టాలా? ఈ విధమైనటువంటి వితండ వాదనలతో అంటే ఎట్లయితే మనుషులు అంటే మనం ఏందంటే నవ్వొచ్చిద్ది. గుడ్డుని ఎటు పగలగొడితే ఏమైంది? పగలగొడతారు, తీస్తారు, తింటారు. మరి మనుషులు గూడా అంతే గదా! మతం అనో, కులం అనో రకరకాలియి పెట్టుకొని గొడవలాడుకుంటారు. అదే అక్కడ చాలా ఫన్నీగా చెప్తాడనమాట. మరి కారణాలుంటాయి. మన మతాలు, కులాలు అని కారణాలుంటాయి. ఇక్కడ గూడా చిన్న వైపు పగలగొట్టాలా? పెద్ద వైపు పగలగొట్టాలా? అనే దానికి కూడా కారణాలుంటాయి ఎనకాల. రాజుగారికి ఆహ్, తీస్తున్నప్పుడు పెంకులు తీసుకొని గుచ్చుకొని రక్తం వచ్చిద్ది. ఒకవైపు తీస్తున్నప్పుడు. అప్పుడు రాజుగారు చెప్తారనమాట. చిన్నదాని వైపు తీయకూడదు. అట్లా ఉండిద్దనమాట. దానికి కూడా కారణాలుంటాయి. అలా తీస్తుంటే రాజుగారు ఓవైపు తీస్తుంటే రక్తం కారింది కాబట్టి ఆ వైపు తీయకూడదు. ఇంకో వైపు తీయాల. కారణం అది. కాబట్టి ఇలాంటి అనవసరమైన కారణాలు, వితండవాదాలు ఇయన్నీ ఉంటాయి. గలివర్ హెల్ప్స్ లిలిపుటియన్స్ విన్ బ్యాటిల్ అగెయిన్స్ట్ దేర్ నైబర్స్ బ్లెఫుస్కు. అయితే గలివర్ ఉన్న టైంలో లిల్లీపుట్స్ రాజ్యం మీదకి బ్లెఫుస్కు వాళ్ళు దండెత్తుతారు. బాగా సైన్యం తీసుకొచ్చేసి నావలన్నమాట. నావలంటే ఇక అర్థం చేసుకోండి. మహా అయితే ఒక్కొక్క నావ ఈ గలివర్ ఎంతున్నాడో అంత సైజులో ఉంటాయి. ఒక్కొక్క పడవ. కాబట్టి వాళ్ళొచ్చేసి ఈ లిల్లీపుట్ సామ్రాజ్యం మీద దాడి చేస్తుంటారు. అప్పుడు ఈ ఎవరైతే గలివర్ ఉన్నాడో చాలా పెద్దోడు కాబట్టి ఎళ్ళిపోయి మొత్తం నావలన్నీ చెల్లాచెదురు చేసేసి అన్నిటిని లాక్కొని వస్తాడు లిల్లీపుట్ సామ్రాజ్యం వైపు. ఇప్పుడు లిల్లీపుట్ రాజుగారు ఏం చెప్తాడంటే నా పేరు గొప్పది కావాలి. మరి నీకు తిండి పెట్టాను, నీళ్ళు ఇచ్చాను, అన్నీ చేశాను కాబట్టి నువ్వు నాకు దాని కృతజ్ఞతగా ఏం చేయాలంటే బ్లెఫుస్కు రాజ్యం మొత్తాన్ని సంహరించేసి నా రాజ్యంలో కలిపేయి. వాళ్ళందరూ కూడా దర్శుకొని నా రాజ్యం వైపుకి వచ్చేయాలి. నా రాజ్యంలో కలిసిపోవాలి. వాళ్ళని ఓడించాలి అంటారు. బట్ దెన్ హీ గెట్స్ ఇన్ ట్రబుల్ ఫర్ నాట్ వాంటింగ్ టు హర్ట్ ఎనీవన్ ఎల్స్. అయితే గలీవర్ ఎవరో దండెత్తొచ్చారు కాబట్టి కాపాడాడు లిల్లీపుట్స్‌ని. అంతేగాని వెళ్ళిపోయి ఒకళ్ళకి హాని చేయాలనేటటువంటి మనస్తత్వం లేదు గలివర్‌కి. దాంతో నో చెప్తాడు. నేను దానికి సిద్ధంగా లేను అని చెప్తాడు. ఎప్పుడైతే చెప్తాడో గలివర్ ఈజ్ చార్జ్డ్ విత్ ట్రీజన్. దేశద్రోహం, రాజద్రోహ నేరాల కింద గలివర్‌ని గుడ్డోడ్ని చేయమని ఈజ్ చార్జ్డ్ ఫర్ క్రైమ్స్ సచ్ యాస్ యూరినేటింగ్ ఇన్ ద క్యాపిటల్. ఇంకా అంతేకాదు. యాక్చువల్‌గా ఏందంటే దేశద్రోహం, రాజద్రోహం కారణంగా గలివర్ గుడ్డోడుగా మారిపోవాలి. గుడ్డోడ్ని చేయండి వాడిని. ఓకే. పట్టుకొని కళ్ళల్లో ఏదో ఒకటి పొయ్యండి. పోతాయి వాడి కళ్ళు. అప్పుడైనా మాటింటాడు మన మాట అనేసి రాజుగారు హుకుం జారీ చేస్తారు. అయితే ఈజ్ చార్జ్డ్ ఫర్ క్రైమ్స్ సచ్ యాస్ యూరినేటింగ్ ఇన్ ద క్యాపిటల్. యూరిన్ పోసాడని. ఎక్కడ పోసాడు?
మందిరం మీద రాజగృహం మీద పోస్తాడు. ఎందుకు పోశాడు టాయిలెట్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ పుట్టింగ్ అవుట్ ఎ ఫైర్. ఒకరోజు రాజభవనం తగలబడతా ఉంటుంది. అందరూ వాటర్ కోసం ఓహో నీళ్ళు నీళ్ళు అని ఇదవుతారు. ఆ టైంలో మొత్తం తగలబడిద్ది కదా, అందుకని ఇతనికి టాయిలెట్ వస్తూ ఉండేది, దాని మీద పోసేస్తాడనమాట. ఈజ్ కన్విక్టెడ్ అండ్ సెంటెన్స్ టు బి బ్లైండెడ్. కాబట్టి ఇలా ఏది దొరికితే ఆ కారణంతో మొత్తానికి కేసులన్నీ పడేసి వాడిని గుడ్డోని చేసేయాలి. ఎవరికి కావాల్సిన రీజన్ వాళ్ళకి చెప్తాడు. ఇలా రాజగృహం మీద టాయిలెట్ పోసాడు, వాడికి లెక్కలేదు, రాజుగారు చెప్పింది వినలేదు. ఈ విధంగా లక్కీలీ ఏ ఫ్రెండ్స్ హెల్ప్ హిమ్ అండ్ ఈ ఫైండ్స్ ఎ స్మాల్ బోట్ టు సైల్ అవే. ఇప్పుడు ఏంటంటే అక్కడ లిల్లీపుట్ సామ్రాజ్యంలో ఇతన్ని యొక్క వాలకం నచ్చినటువంటి ఓ వ్యక్తి ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఇతన్ని తప్పిస్తాడనమాట. అక్కడి నుంచి తాడై కట్టేసి ఉంటే మొత్తం అట్లా తప్పిస్తాడు. తప్పించి ఒక మార్గం చెప్తాడు. అటువైపు వెళ్తున్నప్పుడు ఇతను ఏదైతే బోట్ వచ్చాడో ఓడ బద్దలైపోయిందో అందులో నుండి ఒక చిన్న నావ, అంటే ఎప్పుడైనా సరే సముద్రంలో ప్రమాదం జరిగినప్పుడు ప్రొటెక్షన్గా ఉండడానికి ఏదైతే చిన్న సైజు పడవలు పెట్టుకుంటారో అది ఒకటి కనబడుతుంది. దాని మీద ఎక్కేసి అక్కడి నుంచి పరారైపోతాడు. ఈజ్ రెస్క్యూడ్ బై ఎ పాసింగ్ షిప్. అంతే పెద్ద షిప్ ఒకటి వస్తూ ఉండిద్ది, హెల్ప్ హెల్ప్ అని చెప్పి ఇక అక్కడ వాళ్ళ సహాయంతో అక్కడి నుంచి హీ రిటర్న్స్ హోమ్ విత్ సమ్ టైనీ లిల్యూపిటియన్స్ యానిమల్స్ ఆస్పెక్ట్స్. అయితే ఇప్పుడు అతను తప్పించుకునే టైంలో కొన్ని లిల్లీపుట్ యానిమల్స్ జంతువుల్ని పాకెట్లో పెట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్తాడనమాట. కాబట్టి అవి తర్వాత గుర్తు అన్నమాట లిల్లీపుట్ సామ్రాజ్యాన్ని సందర్శించినట్టు. దస్ గలీవర్ హ్యాడ్ ఏ బిగ్ అడ్వెంచర్ ఆన్ ద ఐలాండ్ ఆఫ్ లిల్లీపుట్. ఆ విధంగా చాలా సాహస కృత్యాన్ని లిల్లీపుట్ చేస్తాడనమాట. అక్కడ యుద్ధం కానివ్వండి, యుద్ధం టైంలో మరి వాళ్ళని బ్లెఫుస్కు వాళ్ళతో పోరాడడం కానివ్వండి, ఆ నావలన్నిటిని ఈడ్చిపడేయడం కానివ్వండి. వేర్ ద పీపుల్ వర్ వెరీ స్మాల్. ఈ లిల్లీపుట్ సామ్రాజ్యంలో ఎలా ఉన్న జనాలంతా చిన్నదిగా ఒక చిన్న స్కేల్ మాదిరి 15 సెంటీమీటర్లు ఉంటారు. హీ హెల్ప్డ్ దేమ్, వాళ్ళకి సహాయం చేశాడు. బట్ గాట్ ఇన్ టు ట్రబుల్ అండ్ హ్యాడ్ టు ఎస్కేప్. చివరిలో ఏంటంటే ఈ విధంగా వాళ్ళకి సహాయం చేశారు. అయితే చివరిలో ఎవరిని కూడా హట్ చేసే ఉద్దేశం కాదు, కాపాడాలనే ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశం దాటి వెళ్ళకూడదు అనుకున్నాడు. కాబట్టి రాజుగారు ఇతన్ని ఏం చేశాడంటే శిక్ష విధించారు, గుడ్డోనియమని. అయితే మొత్తానికి ఎట్లానో పారిపోతాడు. లక్కీలీ ఈ మేడ్ ఇట్ బ్యాక్ హోమ్ సేఫ్లీ విత్ సమ్ న్యూ టైనీ ఫ్రెండ్స్. తాను అక్కడి నుంచి లిల్లీపుట్ సామ్రాజ్యం నుంచి తెచ్చుకున్నటువంటి కొన్ని లిల్లీపుట్ యానిమల్స్ తన దగ్గర వాటితో వెళ్ళడం అయితే జరుగుతుంది. తన ఊరికి వెళ్ళిపోతాడు అనమాట తర్వాత. ఈ విధంగా లిల్లీపుట్ది ఎండ్ అవుతుంది. ఇదే విధంగా రెండోది ఉంటుందండి. ఇదేంటంటే బ్రాడింగ్ గ్యాంగ్. ఇది వచ్చేసి ఏంటంటే ల్యాండ్ ఆఫ్ జైంట్స్. ఇక్కడ ఏదైతే 15 సెంటీమీటర్లు ఉన్నారో అక్కడ ఇతను ఎవరైతే ఇతను దారి తప్పి వెళ్తాడు కదా, తర్వాత వెళ్తాడు, ఇతను ఆ విధంగా ఉంటాడు. వాళ్ళ ముందు ఈ మరుగుజ్జోళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు ఈ ఎవరైతే గలీవర్ ఉన్నాడో గలీవర్కి లిల్లీపుట్స్ ఎంత సైజులో కనబడ్డారో ఈ బ్రాడింగ్ గ్యాంగ్లో ఉన్న జైంట్స్కి ఈ గలీవర్ కూడా అంతే సైజులో కనబడతాడు. మరుగుజ్జు ఇంకా చిన్న సైజులో కనబడతాడు. కాబట్టి నెక్స్ట్ అది బ్రాడింగ్ గ్యాంగ్ది ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.